అందరికీ నమస్కారం. ఒక సామాన్యుడిగా, ప్రజాస్వామ్య గొంతుగా, భారతదేశ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముడిపడి ఉన్న అనేక అంతర్గత అంశాల గురించి, అంతర్గత మూలాల గురించి కూలంకషంగా ప్రజలకు తెలియజేయడం, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వానికి చేరవేయడమే మా ముఖ్య ఉద్దేశం. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయిన, అలాగే ఉండి శాసనసభ్యుడైన రఘురామకృష్ణంరాజు గారు కేసు నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆనాటి సిఐడి ఎస్పీ అయిన, రిటైర్డ్ అయిన విజయపాల్ని తాజాగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు నేపథ్యంలో మనం గతంలోకి వెళ్తే 2024 ఎలక్షన్ బిఫోర్ 2021 సంవత్సరంలో ఆనాటి వైఎస్ఆర్సీపీ ఎంపీ అయిన, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణంరాజు గారు ఆనాడు సిఐడి ఒక కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వంలో తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు నేపథ్యంలో ప్రభుత్వ తప్పొప్పులు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఆయన ప్రభుత్వ పెద్దల మీద చేసే తప్పొప్పుల్ని ఎత్తి చూపడం జరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సిఐడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ నేపథ్యంలో కూడా ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారు, ఆయన్ను కొట్టారు అని, ఆయన కాళ్ళు కూడా వాపు చెందేలాగా కొట్టారని ఆయన మీడియా ఎదుటే చూపించడం జరిగింది. ఆ అరెస్ట్ నేపథ్యంలో కూడా ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కూడా ఈయన ఒక ఎంపీ అయినంత మాత్రాన మేము బెయిల్ ఇవ్వలేదు, ఈ పరిస్థితుల్లో ఒక సామాన్యుడికైనా సరే, ఒక ఎంపీ అయినా సరే మేము సమానంగా పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇస్తున్నాము, ఈ పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఉన్నా సరే మేము బెయిల్ ఇస్తాము అనే సుప్రీంకోర్టు స్వయంగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర వహించారు పెద్దలతో పాటు అని రఘురామకృష్ణంరాజు గారు చెప్తుంటారు. అలాగే ఆయన చిత్రహింసలు గురి చేసేటప్పుడు వీడియో తీసి ప్రభుత్వ పెద్దలకి వీడియో కాల్ ద్వారా చూపించారు అని ఆయన చెప్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా అరెస్ట్ అయిన విజయపాల్, సిఐడి ఎస్పీ అయిన విజయపాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆయన బెయిల్ను కొట్టివేయడం జరిగింది. అలాగే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు కూడా ఆ బెయిల్ పిటిషన్ని కొట్టివేయడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనను విచారణకు పిలిపించి తాజాగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆ నేపథ్యంలో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం కూడా జరిగింది. ఇక్కడ రఘురామకృష్ణంరాజు గారు ఆయన వాదన ఏమిటంటే, ఆనాడు ఇంటెలిజెన్స్ డీజీ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే ఆనాటి ప్రభుత్వ పెద్దలు కలిసి కుట్రబన్ని నన్ను అరెస్ట్ చేశారు, ఈ వాస్తవాలు బయటికి రావాలి, ప్రజలకు తెలియజేయాలి, దీనికి శిక్ష అనుభవించాలి అని ఆయన రఘురామకృష్ణంరాజు గారు చెప్తుంటారు. థ్యాంక్ యూ.